కేటీఆర్ అన్న విచారణ కోసం అత్తున్నాడన్న ముచ్చటెరకయి ఈడీ ఆఫీస్ కాడికి వచ్చిండ్లు చాలా మంది కారు పాటోళ్ళు. అచ్చినోళ్ళని నచ్చినట్టుగా వ్యాన్లకు ఎక్కించుకొని స్టేషన్లకు పట్టుకుపోయినరు పోలీసోళ్ళు. ఇక పొద్దుగాల 10:30 షురూ ఎత్తే మాపడిదాన 5:30 దాకా నడిచింది ప్రశ్నలు సమాధానాల కార్యం. ఇక ఈడీ వాళ్ళు అడుగుడు, కేటీఆర్ అన్న చెప్పుడు. క్యాబినెట్ లో ఊసోకుంటేనే బయటి దేశం కంపెనీకి పైసలు ఎందుకు పంపిండ్రు అని మొదలు పెట్టి చాలా ప్రశ్నలే అడిగిండ్రట. రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు. ఇదంతా కచ్చతోటి పెట్టిన కేసు తప్ప ఏం లేదు అని సీఎం రేవంత్ అన్నకు ఓ సవాల్ ఇసిరిండు కేటీఆర్ అన్న. లైవ్ టీవీ పెట్టండి, నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట, మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు, ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లైవ్ డిటెక్టర్ పరీక్షకు. ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు.